మీరు ఎప్పుడైనా ఆకుపచ్చ రంగులో ఉండే మనుషులను చూసారా? మన భూమిపైనేనండి, వేరే గ్రహంలో కాదు. ఒక గ్రామం దగ్గర ఇద్దరు చిన్నపిల్లలు కనిపించారు. వాళ్ళు మాట్లాడుకుంటున్న భాష ఎవరికీ అర్థం కాలేదు. వాళ్ళ చర్మం మాత్రం పూర్తిగా ఆకుపచ్చ రంగులో ఉంది. వాళ్ళెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? నిజంగా మరో ప్రపంచం నుంచి వచ్చారా, లేక దీని వెనక ఇంకేదైనా నిజముందా? 12వ శతాబ్దంలోని ఇంగ్లాండ్లోని చిన్న గ్రామం వూల్పిట్. ఆ గ్రామంలో ప్రజలు తమ రోజువారీ పనుల్లో బిజీగా ఉన్నారు. కొందరు పొలాల్లో పనిచేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక విచిత్రమైన విషయం వారి దృష్టికి వచ్చింది. ఆ గ్రామంలో ఇద్దరు చిన్నపిల్లలు వచ్చున్నారు. వాళ్ళు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. మొదట చూసిన వాళ్లకు షాక్ తగిలింది. ఎందుకంటే ఆ పిల్లల చర్మం పూర్తిగా ఆకుపచ్చ రంగులో ఉంది. వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా గ్రామంలో ఎవరూ ఎప్పుడూ చూడని విధంగా ఉన్నాయి. పిల్లలు భయపడుతున్నట్టు కనిపిస్తున్నారు, కానీ వాళ్ళు మాట్లాడుతున్న భాష అక్కడున్న ఒక్కరికి అర్థం కాలేదు. గ్రామస్తులు వాళ్ళని దగ్గరకు తీసుకుని, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారు. కానీ సమాధానం రాలేదు. వాళ్ళు చెప్పిన మాటలు ఎవరికీ తెలిసిన భాషలా లేవు. రోజంతా ఆకలితో ఉన్నా వాళ్ళేమీ తినలేదు. ఇంతలో ఒక వ్యక్తి తాజా చిక్కుడుకాయలను తీసుకొచ్చాడు. వాటిని చూసిన వెంటనే ఆ ఇద్దరు పిల్లలు ఆనందంగా వాటిని తీసుకొని తినడం స్టార్ట్ చేశారు. అది చూసిన గ్రామస్తులు ఇంకా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ పిల్లలు మిగతా ఏ ఆహారాన్ని తినకపోయినా కనీసం చిక్కుడుకాయలను మాత్రం బాగా తింటున్నారు. అసలు వాళ్ళెవరు? వాళ్ళ చర్మం ఎందుకు ఆకుపచ్చగా ఉంది? వాళ్ళు నిజంగా ఈ ప్రపంచానికి చెందినవారేనా? ఆ ఇద్దరు పిల్లలను గ్రామంలోనే ఒక కుటుంబం తమ దగ్గర ఉంచుకుంది. మొదట్లో వాళ్ళు చాలా భయపడేవాళ్ళు. ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. చిక్కుడుకాయలు తప్ప మరో ఆహారం తినేవారు కాదు. కానీ రోజులు గడిచే కొద్దీ పరిస్థితి మారింది. కొద్ది కొద్దిగా ఇతర ఆహారాన్ని కూడా తినడం ప్రారంభించారు. అందరినీ ఆశ్చర్యపరిచిన మరో విషయం ఏంటంటే, కొన్ని వారాల తర్వాత వాళ్ళ చర్మంపై ఉన్న ఆకుపచ్చ రంగు నెమ్మదిగా తగ్గడం మొదలైంది. చివరికి సాధారణ మనుషుల చర్మంలానే మారిపోయింది. దురదృష్టవశాత్తు ఆ చిన్న అబ్బాయి కొంతకాలానికే అనారోగ్యంతో మరణించాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం బ్రతికింది. కొంతకాలం తర్వాత ఇంగ్లీష్ భాష నేర్చుకుంది. అప్పుడు గ్రామస్తులు చాలా రోజులుగా అడుగుతున్న ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పింది. మేము సెయింట్ మార్టిన్స్ ల్యాండ్ అనే ప్రదేశం నుంచి వచ్చాం. అక్కడ అందరి చర్మం ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. అక్కడ సూర్యకాంతి ఉండదు అని. అక్కడెప్పుడు సాయంత్రంలా వెలుతురు మాత్రమే ఉంటుంది అని ఆమె చెప్పింది. ఆమె ఇంకా ఇలా చెప్పింది, ఒకరోజు మేము మా ఇంటి దగ్గర పశువులను చూస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక పెద్ద గంట శబ్దం వినిపించింది. ఆ శబ్దం వైపు నడుస్తూ వెళ్ళాం. ఆ తర్వాత ఒక్కసారిగా కళ్ళ ముందు అంతా మారిపోయింది. మళ్ళీ చూసేసరికి ఈ గ్రామంలో ఉన్నాం. ఆ మాటలు విన్న గ్రామస్తులు పూర్తిగా ఆశ్చర్యపోయారు. ఆ సెయింట్ మార్టిన్స్ ల్యాండ్ నిజంగానే ఉందా, లేక ఆ చిన్నమ్మాయి ఊహించి చెప్పిందా? ఈ విషయం బయట గ్రామాల వాళ్ళకి తెలిసిన తర్వాత చాలామంది ఒకే ఒక ప్రశ్న అడిగారు, ఆ పిల్లలు నిజంగా ఎవరు? దీనికి ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు, కానీ కొన్ని ఆసక్తికరమైన సిద్ధాంతాలు మాత్రం ఉన్నాయి. మొదటగా పిల్లలు మరో ప్రపంచం నుండి వచ్చి ఉండవచ్చునని కొంతమంది నమ్మారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన సెయింట్ మార్టిన్స్ ల్యాండ్ అనే ప్రదేశం గురించి ఎక్కడ స్పష్టమైన ఆధారాలు లేవు. ఎప్పుడూ సాయంత్రంలా ఉండే ప్రపంచం గురించి వారు చెప్పిన మాటలు కూడా ప్రజల్లో ఎన్నో సందేహాలు కలిగించాయి. సెకండ్ థియరీ, ఆ పిల్లలు వేరే దేశానికి చెందిన వాళ్ళు అయ్యి ఉండవచ్చునని చరిత్రకారులు భావించారు. ఆ కాలంలో యుద్ధాలు, దాడుల వల్ల చాలామంది కుటుంబాల నుండి విడిపోయేవారు. భాష తెలియకపోవడంతో వాళ్ళు చెప్పింది ఎవరికీ అర్థం కాలేదు. అందుకే ఈ సంఘటన మరింత రహస్యంగా కనిపించి ఉండవచ్చు. థర్డ్ థియరీ, వాళ్ళ చర్మం ఆకుపచ్చగా కనిపించడానికి ఆరోగ్య సమస్యలు కారణమై ఉండవచ్చునని కొంతమంది వైద్యులు చెప్పారు. ఎక్కువ రోజులు సరియైన ఆహారం దొరకక, పోషకాహార లోపం వల్ల వాళ్ళ చర్మ రంగులో మార్పు రావచ్చు. గ్రామానికి వచ్చిన తర్వాత మంచి ఆహారం తినడం వల్ల ఆకుపచ్చ రంగు మెల్లగా తగ్గి ఉండవచ్చు అని చెప్పారు. అయితే ఈ సిద్ధాంతాల్లో ఏది అన్ని ప్రశ్నలకు పూర్తి సమాధానం ఇవ్వదు. అసలు నిజం ఏమిటి? ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. ఏంటి అంటే, ఈ సంఘటన అసలు నిజంగా జరిగిందా అని. ఈ కథ గురించి సమాచారం ప్రధానంగా ఇద్దరు మధ్యయుగ రచయితల పుస్తకాల్లో కనిపిస్తుంది. వారిద్దరూ ఈ సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత దాని గురించి రాశారు. అంటే ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వారి రికార్డులు మాత్రం మనకు లేవు.
అందుకే కొందరు చరిత్రకారులు ఇది నిజ సంఘటన ఆధారంగా మారిన కథ అయి ఉండవచ్చు అని అంటారు. మరి కొందరు మాత్రం ఇది నిజంగానే జరిగి ఉండవచ్చు, కానీ కాలక్రమంలో కథకు కొత్త విషయాలు చేరి అది మరింత రహస్యంగా మారిపోయింది అని భావిస్తారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 800 సంవత్సరాలు గడిచినా సెయింట్ మార్టిన్స్ ల్యాండ్ ఎక్కడ ఉందో ఇప్పటికీ ఎవరూ కనుగొనలేకపోయారు. 800 సంవత్సరాలు గడిచినా ఈ కథకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం దొరకలేదు. ఒకవైపు శాస్త్రవేత్తలు దీనికి సహజమైన కారణాలు చెప్తున్నారు, మరోవైపు కొందరు ఇది మరో ప్రపంచానికి సంబంధించిన సంఘటన కావచ్చునని నమ్ముతున్నారు. నిజం ఏదైనా కావచ్చు, కానీ ఒక చిన్న గ్రామంలో అకస్మాత్తుగా ఆకుపచ్చ చర్మంతో 2 పిల్లలు కనిపించడం, వాళ్ళు ఎవ్వరికీ అర్థం కాని భాష మాట్లాడడం, తర్వాత చెప్పిన కథ, ఇవన్నీ మిస్టరీని ఇప్పటికీ సజీవంగా ఉంచాయి. బహుశా మనకు తెలిసిన ప్రపంచం కంటే తెలియని ప్రపంచాలే ఎక్కువ ఉన్నాయేమో. ఈ కథ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజంగా జరిగిన సంఘటన, లేక కాలక్రమంలో మిస్టరీగా మారిపోయిన ఒక పాత కథనా? లేదా నిజంగానే ఆ పిల్లలు వేరే ప్రపంచం నుంచి వచ్చుంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి నిజ సంఘటనలు, పరిష్కారం కాని మిస్టరీలు, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మరో ఆసక్తికరమైన మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. దిస్ ఈజ్ వాణి షెట్టింగ్ ఆఫ్. బాయ్ బాయ్.